మా వైజయంతి అక్క మా విజయశాంతి అక్క చూసి నేర్చుకో. ఇది తెలంగాణ బిడ్డ అంటే ఖాళీ ఏకదం ఈయన గుండు మీద పట్టు, ఈయన గుండు మీద పట్టు. అర్జున్ సన్నా వైజయంతి సినిమా హిట్ హిట్. ఏ అమ్మ తోడు కాక రోటీ స్టోరీ కాకపోతే సెకండ్ హాఫ్ లేచిపోతుంది, టాప్ లేచిపోతుంది. ఇగో టికెట్ చూపిస్తాను, 300 పెట్టినా చూడు, 300 పెట్టి చూసినా టికెట్. అమ్మ తోడు పైసలు పెట్టి చూసినాం, ఏకదం నెక్స్ట్ లెవెల్. ఈయన గుండు మీద అటు. అరే గుండుగా చెప్పరా రివ్యూ అన్నా. సినిమా బాగుందన్నా అన్నా. అర్జున్ సన్నా వైజయంతి అన్నా, నా గుండె మీద పట్టు. ఈ సినిమా బాగా లేకపోతే మన నన్ను తిట్టు. ఈ సినిమా బాగా రాకపోతే నన్ను వచ్చి తిట్టు, మమ్మల్ని తిట్టు. అమ్మ తోడు చెప్తున్నా బ్రదర్, జెన్యూన్ రివ్యూ చెప్తున్నా బ్రదర్. సాంగ్ లో స్క్రీన్ ప్లే కొద్దిగా మైనస్ అయింది. ఇగో ఈ సినిమా చూడాలంటే తల్లి కొడుకుల అంటే మన కళ్యాణ్ రామ్ గారు యువకుడు కదా, తన సొంతంగా తన స్వహాగా నిర్ణయాలు తీసుకొని ఎట్లా పట్ల అట్లా అన్యాయాలను కూడా అన్యాయం జరిగింది న్యాయం చేసేలా చేస్తాడు. మన మేడం వచ్చేసి పోలీస్ క్యారెక్టర్ కదా, చట్టంతో ఆమె న్యాయం చేస్తుంది. మొత్తం మీద స్టోరీ మీద తల్లి కొడుకు మధ్యలో నడుస్తుంది, ఏకదం ఉంటుంది స్టోరీ రొడన్. కానీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఆ రేంజ్ ఫైట్స్ ఉంటాయి, ముఖ్యంగా బీజిఎం ప్రతి సీన్లను మనకి ఇంకా ఎంజాయ్ చేసే విధంగా చేస్తుంది. సాంగ్స్ యావరేజ్ ఉన్న బీజిఎం మాత్రం చాలా బాగుంది సినిమాలో. అలాగే ప్రదీప్ గారు చేసుకున్న డైరెక్షన్, కథ రొటీన్గా రాసుకున్న, స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. ముఖ్యంగా విజయశాంతి గారిని ఒక వింటేజ్ విజయశాంతి గారిని అయితే చూపించారన్న. ఆవిడ గ్రేస్, ఆవిడ ఫైట్స్ నిజంగా ఒక కంబ్యాక్ అంటే రియల్ రీఎంట్రీ అన్నమాట. నిజంగానే సర్లే నీకెవరితో కంబ్యాక్ విజయశాంతి అన్నాడు, బట్ అసలైన కంబ్యాక్ అంటే అర్జున్ సన్న విజయశాంతి. నా వరకు చూసుకుంటే సినిమా అయితే బాగా అనిపించింది అన్న, సూపర్. బట్ నందమూరి ఫ్యాన్స్కి అయితే ఏదైనా ఆ రేంజ్ లేదన్న. నిజంగా క్లైమాక్స్ ఆయన ఇచ్చిన హ్యాపీ అయితే లేదు, బట్ ఒక్క సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తాం అనమాట. ఏం లేదన్న, అంటే ఇప్పుడు ఫ్యామిలీ కాబట్టి సపోర్ట్ చేయొచ్చు, బట్ సినిమా అయితే ఎక్కడ బోర్ అయితే కొట్టదన్న. బిబ్బిస్తున్న తర్వాత కొంచెం బెటర్ మూవీ అన్న, గత సినిమాలతో పోలిస్తే బెటర్ మూవీ. హ్యాపీగా వెళ్ళి 3 గంటల సేపు హ్యాపీగా మనం చూసి ఎంజాయ్ చేసే సినిమా. మాస్ ఆడియన్స్కి అయితే బాగా నచ్చుతుంది అన్న. అంటే క్లాస్ ఏముండదు, ఫుల్ మాసే. ముఖ్యంగా ఫైట్స్ బీజిఎం సినిమా పెద్ద హైలైట్ అన్న. సినిమాకి చాలా బాగా కొట్టాడు బీజిఎం, అలాగే ఫైట్స్ బాగుంటాయి. ఇంకా స్టోరీ విధంగా చూసుకుంటే మధ్యలో కొంచెం బోర్ అనిపించింది కానీ, బట్ ఓకే లాస్ట్ వరకు ఫైనల్గా మనకు వచ్చేవాడుగా క్లైమాక్స్తో కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతాం. బట్ ఎమోషన్ కన్నా మాస్ ఎక్కువ ఉంది సినిమాలో. కళ్యాణ్ రామ్కి ఒక హిట్ పడినట్టు అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే అర్జున్ మూవీ చూసి వస్తున్నా అన్న. నేనైతే బింబిసారా సినిమాని మించిపోయిందన్న. కళ్యాణ్ రామ్ లైఫ్లో బింబిసారా తర్వాత అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా నిలిచిపోతుంది డెఫినెట్గా చెప్తున్నా. కళ్యాణ్ రామ్ కనుక ఇలాంటి సినిమా కనుక ఇంకోటి పడితే ఖచ్చితంగా జూనియర్ ఇండియన్ మర్చిపోతాం మనం. ఆ రేంజ్లో ఉంది అన్న పర్ఫార్మెన్స్. అసలు ఫైట్స్ ఉన్నాయి, మదర్ సెంటిమెంట్ ఉంది, స్టోరీ, స్క్రీన్ ప్లే A to Z ఒకటి కాదు, ప్రతిదీ కూడా సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. అసలు ఇంటర్వెల్ ఫైట్కే సినిమా క్లైమాక్స్ ఫైట్ వేసారా అనిపించింది. అలాంటిది లాస్ట్ క్లైమాక్స్ ఫైన్ పఠాన్ ఒక సైకో, ఒక సపరేట్ మిలిటరీని ఫామ్ చేసుకుని ఒక విలన్ని కొట్టాలంటే మన హీరో గట్స్ ఎలా ఉండాలి ఆ రేంజ్ అన్న. నేనైతే మాత్రం క్లైమాక్స్ అయితే నేనే కాదు థియేటర్లో కూర్చున్న ఏ ఒక్కడు కూడా ఈ క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడు. అసలు మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి క్లైమాక్స్ సీన్ ఎప్పటికే రాదు. నేను చెప్తాను ఇప్పటివరకు రాలేదు, ఇంకెప్పటికీ కూడా రాదు. ఆ రేంజ్ క్లైమాక్స్ అయితే ఇచ్చారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. మామూలుగా కాదు, మదర్ సెంటిమెంట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. విజయశాంతి గారు ఫైట్స్ అయితే మాత్రం కర్తవ్యం సినిమాని మించిపోయి, ఈ ఏజ్లో కూడా విజయశాంతి గారు ఎగిరెగిరి ఫైట్ చేయడం, ఎగిరెగిరి కొట్టడం పోలీస్ ఆఫీసర్గా అసలు నిజంగా నేనైతే నమ్మలేకపోయాను. అంతా బాగుంది. బ్లాక్ బస్టర్ బింబిసారా సినిమాని మించిపోయింది అంతే సినిమా ఒక్క ముక్కలో చెప్పాలంటే.